మరోవైపు సేవా శ్రీకారం, అక్కడ పదవీ స్వీకారం, ఇక్కడ సేవా శ్రీకారం. ఈ శ్రీకారం చుడుతున్నది ఇందాక అన్నారు, లాంఛనంగా లాంచ్ చేయటం అనేది ఈ అసెంబ్లీ ప్రాంగణంలో జరిగితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆర్టీసీ బస్సులు వేలాది 8,564 బస్సులు 97 డిపోల్లో 40% మహిళా ప్రయాణికులు, 45 లక్షల ప్రయాణికులకి. ఐ రిక్వెస్ట్ ఆల్ ది డిగ్నిటరీస్, ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ప్రొటెం స్పీకర్ గారు, ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్ అండ్ ఆల్ ది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ టు బోర్డ్ ద బస్. దయచేసి అందరూ బస్సులోకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. 2 గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నేటి నుండి ప్రారంభం కాబోతున్న 2 గ్యారంటీలు. ఇక మహిళలకు రాష్ట్రమంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మరియు పేదలందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల ఉచిత కార్పొరేట్ వైద్యం. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. On behalf of Government of Telangana, we would like to thank Honorable CM Garu, Deputy CM Garu, Speaker Garu, Honorable Ministers and all the public representatives, Honorable MLCs, MLAs and senior officers, CS Garu, DGP Garu, Principal Secretaries Riji Garu, Vani Prasad Garu, RTC MD Sajanar Garu, Arogyasri CEO Vishalakshi Garu, ఇంకా ఇటు ఆర్టీసీ అటు హెల్త్ అండ్ ఆరోగ్యశ్రీ అధికార బృందానికి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు సమాచార పౌర సంబంధాల శాఖ ఈ లైవ్ ఈ కార్యక్రమాన్ని మీకోసం అంకితం చేసింది. అలాగే ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది వేదిక. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. చేస్తున్నారు కాబట్టి ఇక్కడ డబుల్ హ్యాండ్స్, ఇద్దరు కలిసి ఒకేసారి ఆవిష్కరిస్తున్నారు. 5 లక్షల్ని అదిగో రాజీవ్ అందరికీ వైద్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, తెలంగాణ ప్రభుత్వం అన్న లోగో మనకు కనిపిస్తోంది ఈ 2 స్క్రీన్స్ మీద. ఫర్ ది కైండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రెండ్స్, ఇప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ పోస్టర్ని ఆవిష్కరించవలసిందిగా ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, Honorable Protective Speaker, Honorable Ministers and all the dignitaries, Honorable CS Garu, ఇంకా ఇతర పెద్దలందరికీ అందజేస్తున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచటం, ముఖ్యంగా పేద వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఒక ఆరోగ్యానికి సంబంధించిన అభయ హస్తం ఈ పథకం. ప్రజల సేవలో ప్రజా ప్రభుత్వం అంటూ మరి ముఖ్యమంత్రి గారు అందజేస్తున్న అభయం మనకి పోస్టర్లో కనిపిస్తోంది. అభయంలో ఒక అందం ఉంది, అభయంలో ఒక ఆనందం ఉంది. రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం, ఎంపానల్డ్ ఆసుపత్రుల్లో తక్షణమే అమలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమల్లో పటిష్ట చర్యలు హామీ ఇస్తున్న సందర్భం ఇది. ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు మన తల్లుల్ని లక్ష్మితో పోలుస్తాం. నిన్న ప్రజా దర్బార్లో ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, ఎవరో ఒక తల్లి వచ్చి నమస్కరిస్తుంటే, అమ్మా మేము ఆడపిల్లల్ని లక్ష్మి అంటాం కదా, మీరు కదా నమస్కరించాలి మేము అని, అలా మహాలక్ష్మిని నమస్కరిస్తున్నారు. ఇప్పుడు మహాలక్ష్మి పథకం ద్వారా
ఈ రోజు నుంచి టీఎస్ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించేది. మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్ పర్సన్లకి టీఎస్ఆర్టీసీ ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్న మహాలక్ష్మి పథకం ఇది. మన రాజీవ్ ఆరోగ్యశ్రీ పోస్టర్ ఆవిష్కరణ, రాజీవ్ ఆరోగ్యశ్రీ చికిత్స వ్యయ పరిమితి పెంచే ఆవిష్కరణ తర్వాత ఇప్పుడు మహాలక్ష్మి మొత్తం 97 డిపోలు, 8,524 బస్సులు, 32 లక్షల కిలోమీటర్ల దూరం, 45 లక్షల ప్రయాణికులకి సాయం చేస్తున్న ఆర్టీసీ 40% 40% ఆఫ్ ది కమ్యూటర్స్ ఆర్ లేడీస్, 40% మహిళలే ఉన్నారు. సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, డిస్టిక్ ఆర్డినరీ, వెలుగు, మినీ వెలుగు, పల్లె వెలుగు అన్ని డిస్టిక్ ఎక్స్ప్రెస్ల్లో ఉచిత సౌకర్యం. ముఖ్యంగా జీరో ఛార్జీ టికెట్ ఆవిష్కరణ జరుగుతోంది. ఇప్పుడు జీరో ఛార్జీ టికెట్ ఆవిష్కరించి మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు మన సోదరీమణులకు అందజేస్తారు. గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి, గౌరవ మంత్రివర్యులు సురేఖ గారికి, మన సిఎస్ శాంతికుమార్ మేడంకి, నిఖత్ జరీన్ గారికి. అదిగో మహాలక్ష్మి ఉచిత టికెట్. ఐ రిక్వెస్ట్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉచిత ప్రయాణ టికెట్. ఒకసారి ఛార్జీ అనే చూద్దాం. ఎక్కడైనా ఛార్జీ అన్న రెండు అక్షరాల తర్వాత పైసలు ఉంటాయి, రూపాయో 2 రూపాయలు ఉంటుంది కనీసం. కానీ ఇక్కడ మొత్తం సున్నాలే పెట్టాను. అంటే ఛార్జీ జీరో